ఇవాళ ఇక ప్రీమియర్ షోకి అయితే టీంతో పాటు చాలా మంది ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ ఆడియన్స్ కూడా రావడం జరిగిందనమాట. సో ఆల్రెడీ టీంతో పాటు ఇక్కడ ఈ 3 ఎపిసోడ్స్ చూసిన గెస్ట్లు కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ యాక్చువల్లీ ఆ గెస్ట్ల నుంచి కూడా మనకి రివ్యూ వచ్చేస్తుంది ఆన్ స్టేజ్. సో అందరూ ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు. సో ఆబ్వియస్గా పులి ఎవరు, మేక ఎవరు, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని థ్రిల్లర్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. బట్ నేను ఒక్క విషయం మాత్రం 8 ఎపిసోడ్స్ బింజ్ వాచ్ చేసిన ఆడియన్స్గా నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, ఒక్క ఎపిసోడ్ చూడటం స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా బింజ్ వాచ్ చేయకుండా వదలలేరు అనమాట. సో అంత అద్భుతంగా ఒక్కొక్క ఎపిసోడ్ అలా క్యూరియస్గా కూర్చోబెట్టేస్తుంది మనల్ని. సో ఎస్, Z5 నుంచి మనకి స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎంజాయ్ ఆన్ Z5 యాప్. మరి ఆలస్యం చేయకుండా ప్రెస్ మీట్ మొదలు పెట్టేద్దాము. ముందుగా ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని మనకి అందించినటువంటి ఫెంటాస్టిక్ అండ్ బ్లాక్ బస్టర్ రైటర్, ప్రొడ్యూసర్ అండ్ అఫ్ కోర్స్ యాక్టర్ కూడా కోనా వెంకట్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ కోనా వెంకట్ గారు. వావ్ లావణ్య, యూ లుకింగ్ గార్జియస్. ఇప్పటిదాకా మేము కిరణ్ ప్రభాని చూసి ఉన్నాము. సడన్ గా మాకు ఇంకొక అమ్మాయిని చూసిన ఫీలింగ్ కలుగుతోంది లావణ్యగా. హార్డీ వెల్కమ్. అండ్ కిరణ్ ప్రభాలోనే ప్రభాకర్ కూడా ఉండేలాగా చేసేసారండి, అసలు మామూలుగా లేదు పేర్లు కూడా. సో ప్రభాకర్ శర్మగా మనందరినీ చాలా వండర్ఫుల్ అండ్ ఇన్నసెంట్ అండ్ బ్యూటిఫుల్ రోల్లో మనల్ని అలరించారు. ఆది గారు చాలా డిఫరెంట్గా అని చెప్పాలి. సో ఐ థింక్ మీ ఇద్దరిని ఒక్కసారి స్టేజ్ పైకి పిలిచేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆది సాయి కుమార్ గారు అలాంగ్ విత్ ఆర్ కిరణ్ ప్రభా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అసలు పులి మేక వెబ్ సిరీస్లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో బిజీగా ఉన్నటువంటి ఈ యాక్టర్స్ మనకి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో డిఫరెంట్గా అలరించడం అనేది జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి, యునో ఇంట్లో కూర్చుని చూసే ఆడియన్స్ అందరికీ కూడా. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ని కోనా వెంకట్ గారు రాయగా అంతే అద్భుతంగా ప్రతి ఎపిసోడ్ని అంతే అద్భుతంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎగ్జిక్యూట్ చేసినటువంటి మన డైరెక్టర్ చక్రవర్తి రెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సినిమాలు అద్భుతంగా చేయడం అలవాటైన టెక్నీషియన్స్కి నిజంగా వెబ్ సిరీస్ ఫార్మాట్ అనేది చాలా చాలా డిఫరెంట్ ఫార్మాట్. అలాంటి ఫార్మాట్ని కోనా వెంకట్ గారు అండ్ చక్రవర్తి రెడ్డి గారు చాలా స్మూత్గా అడాప్ట్ అయిపోయారు అని చెప్పాలి. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ పులి మేక వెబ్ సిరీస్లో పల్లవి అనే క్యారెక్టర్, అమ్మాయిని చూస్తే నాకు బొమ్మరిల్లలో డైలాగ్ గుర్తొస్తుంది, మొత్తం మీరే చేశారు. పల్లవి, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకి సిరి కనిపించబోతోంది. సో వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరికీ కూడా పల్లవిగా గుర్తుండిపోతుంది కాబట్టి నేను అలా పిలిచేశాను. వెల్కమ్ సిరి. అండ్ ఎస్, ఇవాళ ఇక్కడికి టీమ్ మెంబర్స్తో పాటు చాలామంది గెస్ట్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా శివ నిర్వాణ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. బ్యూటిఫుల్ మూవీస్ని మనకు అందించే డైరెక్టర్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. శివ నిర్వాణ గారిని ముందుకు వేదికపైకి ఆహ్వానిస్తూ ఆనంద్ రంగా గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ రంగా గారు, అలాగే కళ్యాణ్ కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్ర సిద్ధార్థ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ ఇవాళ మనతో పాటు వి హ్యావ్ అవర్ వెరీ ఓన్ సుష్మిత కొణిదెల గారు హియర్. లెట్ మీ వెల్కమ్ సుష్మిత కొణిదెల గారు ఆన్ స్టేజ్. అ వెరీ వండర్ఫుల్ లేడీ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్. వెల్కమ్, హార్డీ వెల్కమ్ సుష్మిత గారు. ఆల్సో రిక్వెస్టింగ్ ప్రియాంక సింగ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చమక్ చంద్ర గారు ఇక్కడే ఉన్నారు, వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హేమంత్ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ బీవీఎస్ రవి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. రైటర్గా డైరెక్టర్గా మాత్రమే కాదు, ఈ మధ్య యాక్టర్గా కూడా అదరగొట్టేస్తున్నారు బీవీఎస్ రవి గారు. వెల్కమ్ ఆన్ స్టేజ్. హేమంత్
హేమంత్ మధుకర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. రాజా గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మయాంక్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీధర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాకు యాక్చువల్లీ లైట్స్ వల్ల కనిపించట్లేదు చాలా మంది అక్కడ. సాయి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదికపైకి రావాలి. భరణి గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాణిక్ రెడ్డి గారు అద్భుతంగా చేశారండి. భజన కాదు సార్ ఇది. శ్రీహాన్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వాసు ఇంటూరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వాసు గారు, మీకోసం ఇక్కడ కూడా గుడ్లు తీసుకురావడం జరిగింది. నోయల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డిఓపి రామ్ కే మహేష్ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ కే మహేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. యా, సాయి తేజ్ దేశ్ రాజ్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒరిజినల్ కంటెంట్ Z5, సాయి తేజ్ దేశ్ రాజ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు ఒక ఫోటో ఆప్. డైరెక్టర్ వేణు ఉడుగుల గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ రంగా గారు వేదికపై నాకు కనిపించట్లేదు, మరొకసారి ఇన్వైట్ చేస్తున్నాను. ఆనంద్ రంగా గారు ఇక్కడ ఉన్నట్లయితే వేదికపైకి రావాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కోన వెంకట్ గారు అసలు నా చేతిలో మైక్ లాగేసుకునేలా ఉన్నారు. అంటే థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది ఓన్లీ బ్యూటిఫుల్ కట్ యాక్చువల్ చేసిన చక్రి అండ్ మా ప్రసాద్ ఒక 45 minutes ఫ్రమ్ 3 episodes. సో ఇట్స్ ఎక్స్టెండెడ్ ట్రైలర్ అనుకోండి. అండ్ వీ బీన్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ ఫస్ట్ అసలు ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరికీ అంటే నాకు బాగా దగ్గరైన వాళ్ళు, ఆత్మీయులు, ఇంకా వాళ్ళనే వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఎస్పెషల్లీ నాకు సుష్మిత రావడం నాకు మా అన్నయ్య వచ్చినట్టుంది. అండ్ ఐ ప్రామిస్డ్ హర్ దట్ ఐ విల్ సెండ్ హర్ బిఫోర్ 8. సో యూ స్టిల్ హ్యావ్ 5 more minutes. కాబట్టి ఫస్ట్ సుష్మితనే టు గివ్ అవర్ వ్యూస్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. కొన గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఈవినింగ్. It's always nice to see such compelling stories coming onto the digital platform. So really here's wishing Z5 another big success, and really happy to see this. And first of all, it's so ante the Kona Gari choice ani vinnanu to pick someone as cute and sweet as Lavanya for a powerful action-packed packed character. So it's a brilliant surprise, and she's done so well. And ఇంకా కోన గారి గురించి చెప్పాలంటే such a brilliant storyteller, and with his experience and his great writing, and created such a wonderful web series. And I'm so happy ilanti experience and great talent is coming on to digital platforms, so it's very encouraging. And Director Chakri Garu also shown fantastic visuals,
and the taking is so good. The production value looks so high. Looking forward to watching Puli Meka, and here's wishing Z5, the entire team, Adi, Lavanya, Chakri Garu, Kona Garu, Andarki, the best for this web series. And thank you. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. అండ్ రిక్వెస్టింగ్ బీవీఎస్ సార్ మీరు ఓకే ఆయన మైక్ తీసుకోవడానికి వస్తున్నారేమో అని. సార్ మీరు రైటింగ్ రాశారు, ప్రొడ్యూసింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, యాంకరింగ్ కూడా చేసేస్తే నా డబ్బులు కట్ చేసేస్తారు సార్. బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ Z5 వాళ్ళకి కంగ్రాచులేట్ చేయాలి. బికాజ్ వెబ్ సిరీస్ కాంటెంట్ని యాక్సెప్ట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్లో పెట్టి దాన్ని ప్రొడక్షన్ స్థాయికి తీసుకొచ్చి పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఆన్లైన్ స్ట్రీమింగ్ తీసుకురావాలనే ప్రాసెస్ని Z5 వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గ్రీన్ లైట్ చేసిన ప్రాజెక్టు, వాళ్ళు గ్రీన్ లైట్ చేసినంత క్వాలిటీ కాంటెంట్, వాళ్ళు గ్రీన్ లైట్ చేసిన పేసీగా వేరే వాళ్ళు ఇప్పుడు చేస్తే బాగుంటుంది అనిపించేంత. ఐ రియల్లీ అడ్మైర్ ద వే Z5 ఈజ్ డూయింగ్ దిస్ స్టఫ్. కంగ్రాచులేషన్స్ Z5. అండ్ దెన్ లావణ్య, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. అందాల రాక్షస్ లాంటి అమ్మాయిని రాక్షసులా చూపించాడు చక్రి. అండ్ యాక్చువల్గా కోనా గారి రచనలో చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి, చాలా హిట్ ఫిల్మ్స్ వచ్చినాయి, చాలా మెమరబుల్ ఫిల్మ్స్ వచ్చినాయి. వాటిలో పోలీస్ కథలు వచ్చినాయి, సక్సెస్ఫుల్ పోలీస్ ఫిల్మ్స్ వచ్చినాయి. దూకుడు కంటే సక్సెస్ఫుల్ పోలీస్ ఫిల్ము ఇంకేముంటుంది. అలాంటి రైటర్ కోనా వెంకట్ గారు, అలాంటి వ్యక్తి ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరు, ఒక సీరియల్ కిల్లర్ మీద చేసిన థ్రిల్లర్ ఎలా ఉంటుందని అందరితో పాటు నేను కూడా చాలా ఉత్సాహంగా ఆతృతగా చూశాను. ఇట్ వాజ్ వెరీ అరెస్టింగ్. ఇంత అరెస్టింగ్ కట్ చేశారు అంటే 45 minutes డెఫినెట్గా ఆల్ ఓవర్ ద when we see all through the series, I'm sure that it's going to be a very much arresting series. I'm sure about it. I'm going home to watch it on Z5 immediately after this meeting. And most importantly, టెక్నీషియన్స్ విషయానికి వస్తే చోటాకే ప్రసాద్ గారు, ప్రవీణ్ లక్రాజు, మహేష్ కెమెరామెన్, వీళ్ళందరికంటే నాకు ఇంపార్టెంట్గా ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు సీ ద సక్సెస్ ఆఫ్ మిస్టర్ చక్రి, డైరెక్టర్ చక్రి. అండ్ all the best Chakri, and congratulations for this wonderful cut, because Chakri has been traveling along with every one of us from Bommarillu, Parugu, ఆ తర్వాత కోనా గారితో కలవటం, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత డాన్ సీన్ కానీ, బలుపు కానీ చాలా పెద్ద సినిమాలు పనిచేశారు. రైటర్గా వాల్టర్ వెరెక్ స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశారు. అలాంటి రైటర్ అండ్ డైరెక్టర్ ఈ సిరీస్ని, అది కూడా పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని ప్రజెంట్ చేయటం, and it's one of the most famous platforms Z5 రావటం. I think it's a great sign, and I wish all the team a great success. Kona garu, I expect much more greater series. Meetone sir, much more greater series in coming days. All the best to the entire team. God bless. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఒక్క నిమిషం అండి. అదే సార్, ప్రాబ్లం ఏంటంటే ఆడపిల్లలు కనిపించగానే మగపిల్లలు మర్చిపోయి లావణ్య 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 అంటుంటాం. అది అందరితో పాటు నేను కూడా చేసిన పొరపాటు. వెనక్కి తిరిగి చూడంగానే అందమైన హీరోలు ఎప్పుడు కనిపించారు. నాకు శ్రీ హనుమంత్ అమ్మాయి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆహాలో హ్యావ్ డన్ వన్ వండర్ఫుల్ సిరీస్. ఐ సీన్ దేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ ప్రియాంక ఆల్సో. అండ్ వాళ్ళతో పాటు ఆది సాయి కుమార్ చాలా మంచి సినిమాలు చేశాడు. అతను లవ్లీ కానీ అవన్నీ కానీ ఫెంటాస్టిక్ మూవీస్ చేశాడు. అలాగే మా రాజా శాస్త్రి గారు అబ్బాయి అండ్ శ్రీనివాస్ గారు, ఆల్ దీస్ వండర్ఫుల్ టీమ్. నేను ఇంతకుముందు మీ ప్రెస్ మీట్లో కూడా వీళ్ళందరినీ చూశాను. వీళ్ళందరూ ఆర్టిస్టులా లేరు, కోన వెంకట గారు బలగంలో ఉన్నారు. మీరందరూ ఇంతమందితో క్వాలిటీ క్యారెక్టర్స్ చేయించడం, ప్రతి క్యారెక్టర్ ఇప్పటిదాకా కట్ చేసి చూస్తే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాజ్ ఏ ప్రెజెన్స్ ఫెల్ట్, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాజ్ ఇట్స్ ప్రెజెంట్ ఫెల్ట్. సో చిన్న క్యారెక్టర్ చేసాం అనిపించుకోవడానికి లేదు, ఏది వేస్ట్ క్యారెక్టర్ లేదు. మనం చూస్తుంటే ఇన్వెస్టిగేటివ్ టీమ్ కానీ ప్రతి వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉండటం. అలాగే సుమన్ గారు, అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ బ్రేక్ ఫ్రమ్ దిస్ సిరీస్ యాజ్ వెల్. ఈ తర్వాత ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా మంచివి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమేజింగ్ రవి గారు, థ్యాంక్ యూ. శివ గారు, ఆయన వెళ్ళిపోవాలా? ఎందుకంటే మాకు ఎక్స్క్లూజివ్ స్పీచెస్ లాస్ట్ వరకు కావాలి, అందుకని ఉంచుదాం అనుకుంటున్నాం. మాణిక్ రెడ్డి గారు ప్లీజ్. Hi everybody. Puli Meka.
ఈరోజు మధ్యాహ్నం ఒక కపుల్ వాళ్ళు నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి జస్ట్ లంచ్ చేస్తూ ఒక ఎపిసోడ్ చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అక్కడికించి వాళ్ళ ఎపిసోడ్ల నుంచి లోపలికి వెళ్ళిపోయి అందులో ఒక 8 ఎపిసోడ్ కంప్లీట్ చూసేసిన తర్వాత మాకు తక్కువ నాకు ఫోన్ చేశారు వాళ్ళు. సార్ నిజంగా మేము ఒక ఎపిసోడ్ చూద్దాం అనుకున్నాము, 8 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము. ఒక్కొక్క ఎపిసోడ్ కూడా ఒక్కొక్క ఎపిసోడ్కి ఉత్కంఠభరితంగా ఏం జరుగుతుంది అన్న దాంట్లో వెళ్ళిపోయాము. అది పులి మేక అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి నాకు. అండ్ నాకు ఇలా ఇచ్చినటువంటి ఒక క్యారెక్టర్ ఇచ్చారు నరసింహారెడ్డి అని. నాకు ఒక వర్డ్ క్రియేట్ చేశారు. ప్రతి సినిమాలో ఒక వర్డ్ నాది వస్తుంది కాబట్టి ఆకులాగా పెద్ద అట్లాంటిది అండ్ మర్యాద. అండ్ ఈ సినిమాలో ఒకటి నాకు ఇచ్చారు కోన గారు, భజన కాదు మేడం అని. ఇప్పుడు డీసీపీ గారితో పాటు చేశాను. అండ్ శివ నిర్మాణ గారు కూడా నాకు రీసెంట్లీ పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఒక కంటెంట్ అనుకుని చెప్పి పిలిచిన తర్వాత అక్కడ కూడా మొత్తం వచ్చిన తర్వాత అది వద్దండి, మొత్తం కంటెంట్ వద్దు, ఒక వర్డ్ పెడదామని చెప్పేసి అందులో ఒక వర్డ్, ఒక మినిస్టర్కి సంబంధించినటువంటి వర్డ్, ఒక అసెంబ్లీలో ఏదో మాట్లాడినటువంటి వర్డ్ అది తీసుకొచ్చి నాకు కనెక్ట్ చేసి పెట్టించి అందరూ నవ్వించారు. అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది టీమ్. అండ్ డెఫినెట్గా పులి మేక గోయింగ్ టు అమేజింగ్ ఇన్ Z5. అందరూ పేజీలు డైలాగులు చెప్పి కష్టపడుతున్నారు, మీరేమో ఒక్కొక్క పదంతోనే మార్కులు కొట్టేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ రిక్వెస్టింగ్ ప్రియాంక సింగ్, మాకు రివ్యూ కావాలి. సో హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ నాకు చాలా అంటే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. నేను సగమే చూసాను, ఇంకా పూర్తిగా చూస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అండ్ కోన సార్ మా అందరికి చాలా సస్పెన్స్లో పెట్టేశారు. అండ్ లావణ్య ఇట్ ఇట్ వెరీ వెల్. అండ్ ఆది గారు అండ్ సిరి కూడా ఉంది. సిరి వరకు నేను ఇంకా చూడలేదు, బట్ ఐ నో అబౌట్ హెర్, తను చాలా బాగా చేస్తుంది అని. అండ్ ఇక్కడ రాజా గారు ఉన్నారు అండ్ నోయల్ అన్న అండ్ చాలామంది ఉన్నారు. అండ్ ఒక్కొక్కరి క్యారెక్టర్ చాలా 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 బాగుంది. అండ్ చూసిన సగం వరకు అయినా సరే నెక్స్ట్ ఏంటి అనేది అందరికీ అనిపిస్తుంది. అండ్ నాకు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నేను కూడా స్టార్ట్ చేయాలి వాట్ నెక్స్ట్ అనేది. సో యా, థ్యాంక్ యూ. అందుకే త్వరగా మాట్లాడించి పంపించేస్తున్నాం, మిగతా ఎపిసోడ్లు చూడండి అని. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. అండ్ మళ్ళీ సిరి గురించే మాట్లాడడానికి శ్రీహాన్ వస్తున్నారు. ప్లీజ్. ఓన్లీ సిరి గురించే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ కోన వెంకట్ సార్. ఈరోజు అన్నిటికంటే హ్యాపీ మూమెంట్ అంటే ఇంత పెద్దవాళ్ళ మధ్యలో నన్ను నిల్చోబెట్టారు, పిక్చర్ ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ప్రీమియర్లో ఏదైతే ఎక్కడి వరకు అయితే ఎపిసోడ్ అయిందో దానికంటే ఎక్కువే చూశాను. మార్నింగ్ వేరే వర్క్ ఉండి నిన్న నైట్ ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూసి పడుకుందాం అనుకున్నా, బట్ ఎపిసోడ్ ఎంగేజింగ్గా ఉండేసరికి 5th ఎపిసోడ్ దాటేసాను సార్ రాత్రే. అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కంగ్రాట్స్ చక్రి సార్ అండ్ లావణ్య త్రిపాఠి గారు. అప్పట్లో విజయశాంతి గారి దగ్గర చూసాం అలాంటి ఫైట్లు, అలాంటి స్టంట్లన్నీ. అండ్ ఆది సాయి కుమార్ సార్, మీరు కూడా అంటే ఒక డీసెంట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ టైప్. అండ్ సిరి బాగా చేసావు, బాగా కనిపించావు కూడా. అండ్ రాజా గారు అండ్ సూపర్, ఓకే సారీ, రాజా గారు అండ్ వాసు ఇంటూరి గారు ఆల్రెడీ కలిసి వర్క్ చేసాం ఇంతకుముందు. సో హ్యాపీ, అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టీంలో. కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ టీమ్ అందరికి. అండ్ కంగ్రాట్స్ Z5 టీమ్ కూడా ఇలాంటి మంచి స్టోరీస్ పిక్ చేసినందుకు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి స్టోరీస్ పట్టుకొని ఎవరైనా యంగ్స్టర్స్ మీ దగ్గరకు వస్తే ఇలాగే యాక్సెప్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాగుంది, అప్లికేషన్ పెట్టేశారు స్టేజ్ పైన. థ్యాంక్ యూ. లాస్ట్ టైం యాక్చువల్లీ మనం నోయల్ గారి మాటలు మిస్ అయ్యాము. నోయల్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్లో మిమ్మల్ని చూడడం జరిగింది. సో ఒక్కసారి మీ మాటలు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ కోన వెంకట్ గారి గురించి ఇప్పటి నుంచో వింటున్నాం, ఆయన చేసిన సినిమాలన్నీ. ఆఫీస్ నుంచి కాల్ రాగానే కోన సార్ మీతో మాట్లాడాలన్నారని వెళ్ళినప్పుడు నీకు ఒక క్యారెక్టర్ చెప్తానని చెప్పారు. అదే నాకు డ్రీమ్ కమ్ ట్రూ. అంటే అంత పెద్ద వ్యక్తి నాకు ఒక క్యారెక్టర్ చెప్పడం అనేది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ కైండ్ ఆఫ్ యూ టు ఆప్ట్ మీ ఫర్ దిస్ రోల్. అండ్ చక్రి భయ్య, ఐ నో ఇట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. మీరు ఎంత కష్టపడ్డారో చూసాము. అండ్ ఈరోజు ఈ సక్సెస్ మీరు ఇంత కష్టపడి ఇంత సక్సెస్ మాకు కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అండ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నిన్న యాక్చువల్లీ ఈరోజు 24th అని అనౌన్స్, 23rd ఈవినింగ్ 6 o'clock
సర్ప్రైజ్గా నాని గారు లాంచ్ చేయడం, ఇమీడియట్గా నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. చూసి చాలామంది కాల్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ చూద్దాం అనుకున్నాము, ఎలా ఉంటుంది క్వాలిటీ అదంతా అని. బట్ చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర స్టార్ట్ చేస్తే అందరూ కంప్లీట్ చేసి నాకు ఫోన్స్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ సక్సెస్ సిన్స్ అ లాంగ్ టైమ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ టుడే. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కోనా సార్ అండ్ చక్రి సార్. అండ్ ఆదిభయ్య, బీన్ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ సిన్స్ అ లాంగ్ టైమ్. చాలా ఆదిభయ్య సినిమాలకి చాలా వరకు క్యారెక్టర్స్ చెప్పారు, ఎందుకో జరగలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ టుడే ఐఎమ్ వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్. అండ్ లావణ్య గారు, అందల రాక్షసి సినిమా నుంచి ఇది అందరూ చెప్పిందే, చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారు మీకు, అందులో నేను ఒకరిని. అండ్ ఈరోజు మిమ్మల్ని ఈ రోల్లో చూడడం అండ్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ. నా ఫస్ట్ సాంగ్ లవ్ ఫీవర్ అని ఒక ర్యాప్ సాంగ్ చేశాను, దానికి లావణ్య గారు షీ సపోర్టెడ్ మీ, షీ గేవ్ మీ అ వీడియో బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు వరకు యు బీన్ ద సేమ్ పర్సన్. అండ్ సిరి, వెరీ హ్యాపీ టు సీ యువర్ సక్సెస్. ఇట్స్ సో అమేజింగ్ టు సీ యూ గ్రో. అండ్ ఎవ్రీబడి, మానిక్ భయ్య అండ్ ఇక్కడ ఉన్న అందరికీ కంగ్రాచులేషన్స్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, అద్దరు కొట్టారు మీరు. నాకు మానిక్ భయ్య సీన్ అయితే ఎంత నచ్చిందో యాక్చువల్లీ, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ నర్వస్ యాక్చువల్లీ, బట్ వెరీ వెరీ హ్యాపీ అగైన్. కోనా సార్ అండ్ చక్రి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నోయల్ గారు. అండ్ యాక్చువల్లీ మేము విన్నాము ఈ సిరీస్ షూటింగ్ టైంలో మీ లైఫ్లో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది, బట్ స్టిల్ మీరు ఇమ్మీడియట్గా షూట్లో జాయిన్ అవ్వడం జరిగింది అని. ఐ థింక్ అంటే మా నాన్న నాకు అదే నేర్పించారండి, సో దట్స్ ద బెస్ట్ ఐ కుడ్ డూ. అమేజింగ్, అండ్ యూ డిజర్వ్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నోయల్ గారు. అండ్ ఎస్, చమ్మక్ చంద్ర గారు. ఇప్పుడు మా ఫ్రెండ్ హేమంత్, నిశ్శబ్దం సినిమా మేము కలిసి చేసాం, అనుష్క అండ్ మాధవన్. మేము పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మధు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. కోనా గారు ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ టైం ఆయన, అంటే సినిమా అనేటప్పటికీ ఆయనతో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత డెడికేటెడ్గా అర్ధరాత్రి 2 గంటలకు కూడా ఫోన్ చేసి మళ్ళీ కొత్త సీన్ చెప్తుంటారు ఆయన. సో అందులో థ్రిల్లర్స్, ఫస్ట్ టైం ఆయన థ్రిల్లర్ చేసింది నిశ్శబ్దమే. సో మళ్ళీ ఇప్పుడు థ్రిల్లర్తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారంటే చాలా కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి నేను ట్రైలర్ చూసిన వెంటనే ఆయన ఫోన్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని ఆయన ఫోన్ చేసి చెప్పాను వెంటనే. సో ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత డెఫినెట్గా ఇంటికి వెళ్ళి బింజ్ వాచ్ చేసి మొత్తం చూడాలనిపించింది. అలాగే లావణ్య గారు, అది, సో ఎవ్రీ వన్ యాక్టెడ్ వెరీ వెల్. అండ్ ముఖ్యంగా చక్రి ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఐ నో హిమ్ సిన్స్ మెనీ డేస్. సో తను విజువల్గా దీన్ని థ్రిల్లర్స్ని తీయడం అంత ఈజీ కాదు. సో ఎంగేజింగ్గా రాసిన పేపర్ని తెర మీదకి తీసుకురావడం అన్నది చాలా కష్టమైన విషయం. అది చాలా బాగా చేసాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడాలనిపిస్తుందంటే అది డెఫినెట్గా ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ZEE5. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. అండ్ యా, చమ్మక్ చంద్ర గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మీడియా సోదరులందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. పులిమేక నిన్న ఈవినింగ్ నుంచి జీలో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి వ్యూవర్షిప్తో లోడింగ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ ద టీమ్. ఇలాగే మంచి మంచి వెబ్ సిరీస్ జీవాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొన్ని కథలు రాయాలన్నా, కొన్ని స్క్రీన్ ప్లేలు రాయాలన్నా కోన వెంకట్ గారే దాన్ని డీల్ చేసే విధానం ఆయనకు బాగా తెలుసు. ఆయన ఫస్ట్ టైం వెబ్ సిరీస్ రాశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్, ఆల్రెడీ అయింది కూడా. అండ్ ఫర్దర్ కూడా జీవాలు మంచి మంచి వెబ్ సిరీస్ చేయాలి. అండ్ కోన వెంకట్ గారు ఫర్దర్గా కూడా మంచి మంచి వెబ్ సిరీస్ అండ్ మంచి మంచి సినిమాలు చేయాలని, మీ దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ లావణ్య త్రిపాఠి గారు, విష్ ఆల్ ద బెస్ట్. ఆది గారు అండ్ ఈ వెబ్ సిరీస్ యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, టెక్నీషియన్కి విష్ ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ చక్రి గారు, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చమ్మక్ చంద్ర గారు అయినా మాట్లాడింది అస్సలు మాకు ఎవరో కొత్త పర్సన్ని చూసినట్టుంది. అదే
యా రిక్వెస్టింగ్ చంద్ర సిద్ధార్థ గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఈ పులి మేక టైటిల్ చూడగానే మనకి తెలుగు ఫోక్ స్టోరీస్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక ఐడియా ఉంటుంది. దీన్ని ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్కి అడాప్ట్ చేయొచ్చు, దానికి ఆ టైటిల్ని ఇలా వాడుకోవచ్చు అనే దాంట్లోనే ఎంతో డెప్త్ ఎంతో క్రియేటివిటీ ఉందని అనిపించింది. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఫర్ కోనా గారు. మనకి ఓటీటీలో చాలా ఫ్రెష్ టాలెంట్స్ చూస్తున్నాం. ఈ ఫ్రెష్ టాలెంట్స్కి ఒక ఎక్స్పీరియన్స్డ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్స్ గైడెన్స్ ఉంటే ఎలా ఉంటుందో ఇది పులి మేక అలా ఉందనిపించింది నాకు. అంటే తప్పకుండా సక్సెస్ అవుతా అనిపించింది. అలాగే యాక్టర్స్ లావణ్య త్రిపాఠి గారు, ఆది గారు అందరూ they have done their job. I wish ZEE5 a very successful series. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను లాస్ట్ రిలీజ్ ముందు నేను ఈ సిరీస్ రాయడం కారణం పాండమిక్ టైంలో నేను నిద్ర లేకుండా బింజ్ వాచ్ చేసి నేను ఎన్నో సిరీస్ అది నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పాను. కనీసం మా రిలీజ్ తర్వాత ఒక్కళ్ళకన్నా నిద్ర లేకుండా చేయగలిగితే సక్సెస్ దింది అనుకున్నా. నిన్న రాత్రి చాలామందికి నిద్ర లేదని తెలిసింది నాకు. అన్ని మెసేజ్లు ఉన్నాయి నా ఫోన్లో, మేము ఇది చూసి పడుకుందాం ఇది చూసి పడుకుందాం అని. రాత్రి 2 o'clock 3 o'clock కూడా ఫినిష్ చేసిన వాళ్ళు మొత్తం సిరీస్ బింజ్ వాచ్. యుఎస్ నుంచి నాకు చాలామంది కాల్ చేశారు. సో దట్స్ ఎ బిగ్ సక్సెస్. అలాగే నా కోసం ఈరోజు తను కాకినాడలో ఉంటే నేను చెప్పాను, నువ్వు నా కోసం రావు బాబు అంటే వచ్చిన నా తమ్ముడు కళ్యాణ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అలాగే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి సినిమా రిలీజ్ అయినా వెబ్ సిరీస్ రిలీజ్ అయినా అది ఎవరిదైనా సరే సక్సెస్ అయ్యింది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మీద వెబ్ సిరీస్ మీద ఆడియన్స్ని చూసేలా చేస్తుంది, ఇంకా ఇంకా చూసేలా చేస్తుందని ఒక హోప్. అలాగే పడిన కష్టం సినిమా చేసినప్పుడు ఎవరెంత కష్టపడతారో మాకు తెలుసు కాబట్టి ఎఫర్ట్ పోకూడదు, ఎఫర్ట్ వేస్ట్ అవ్వకూడదు, కాన్ఫిడెన్స్ పోకూడదని రిలీజ్ అయ్యే ప్రతి సినిమా ప్రతి వెబ్ సిరీస్ మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని కోరుకుంటాను. నేను ఎంత ఎఫర్ట్ పెట్టామో ఆ రేంజ్ సక్సెస్ రావాలని కోరుకుంటా. ఈ సక్సెస్కి కంగ్రాచులేషన్స్ ZEE5 టీంలో నాకు ఎక్కువ మంది లేదు, నా ఫ్రెండ్ చునియా మాత్రం తెలుసు. కంగ్రాట్స్ చునియా. అలాగే KFC వెంకటన్నయ్య, కంగ్రాట్స్ అన్నయ్య. ఈ వెబ్ సిరీస్ వరకు చూస్తే ఆయన రైటర్ ప్రొడ్యూసర్, అలాగే చక్రి గారు రైటర్ డైరెక్టర్, అందుకే కంటెంట్ అంతా స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది. అలాగే మా లావణ్య, కంగ్రాట్స్, నేను కొత్త అవతారం, సో ఆల్ ది బెస్ట్. ఆది గారు ఆల్ ది బెస్ట్ అండి. పూర్తిగా చూసినది మిగతా వాళ్ళ గురించి మాట్లాడతా. రాజా గారు ఆల్ ది బెస్ట్. బర్నీ గారు కంగ్రాట్స్, శ్రీనివాస్ గారు కంగ్రాట్స్, నోయల్ గారు కంగ్రాట్స్. అనే నెక్స్ట్ ఆయన హీరోని చేయండి. సో ఖచ్చితంగా నేను బిగ్ బాస్ చూసినప్పుడు కూడా అనుకున్నా మీరు హీరో అయితే బాగుంటుందని. ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ. నేనే ఓకే సార్ ప్లీజ్. నేను కొంతమందిని చూస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా. కొన్ని మొహాలు అంటే అలాంటి ఒక బాబీ, ఒక హరీష్ శంకర్, అలాగే ఒక శివ నిర్వాణ. తను చూసినప్పుడల్లా నాకు, ఎందుకంటే ఒక అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్, వాళ్ళ ప్రపంచానికి వాళ్ళు తెలిస్తే పరిచయం అయితే బాగుండాలని అనుకుంటాను నేను. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద హంట్ ఫర్ గుడ్ టాలెంట్. యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లైక్ ప్రవీణ్ లక్కరాజు నేనే పరిచయం చేసి ఎంతోమంది అలాగా. సో దాంట్లో నాకు ప్రౌడెస్ట్ ఫీల్ నాకు ఇచ్చేది శివ నిర్మాణ. ప్లీజ్ థ్యాంక్ యూ శివ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి.
సో నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, నా ఫిల్మ్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అవడంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ కోన వెంకట్ గారు. ఈజ్ మై గాడ్ ఫాదర్ ఆల్వేస్. సో ఆయన ఎటువంటి కంటెంట్ టచ్ చేసినా, ఆయన వెబ్ సిరీస్ చేసినా, సినిమా చేసినా కూడా మా కోన గారి సినిమా ఇది ఆడాలి, లేదా కోన గారు చేసిన కంటెంట్ ఇది వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నన్నే కాదు, ఇప్పుడు కోన గారు చెప్పినట్టే చాలామంది యంగ్స్టర్స్ అవ్వచ్చు, ఇంకా చాలామంది డైరెక్టర్స్కి ఒక మంచి కంటెంట్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఆయనకున్న ఒక ఎక్స్పీరియన్స్, గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఎంతోమంది డైరెక్టర్లకి హెల్ప్ అయ్యారు. సో ఇప్పుడు ప్రెసెంట్ కూడా నాకు ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే చాలామందిని, నా నోయల్ గారిని కానీ, శ్రీహాన్ కానీ, ఇంకా చాలామంది ఆర్టిస్టులను చూస్తూ ఉంటే, సో ఇంతమంది ఆర్టిస్టులు ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు లాంటి వాళ్ళు, లావణ్య త్రిపాఠి గారు, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకునేలాగా అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది నార్మల్ పర్సన్స్ చేయలేరండి. ఇండస్ట్రీలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కోన వెంకట గారు అవ్వడం వల్లే ఇది జరిగింది. సో ఒకరు సక్సెస్ అయితే ఆ సక్సెస్ ఇంకొకరికి పాస్ చేయడం అనే ఒక దాన్ని కరెక్ట్గా చేయగలిగే వ్యక్తి కోన వెంకట గారు. ఇంకోటి కోన గారిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నానండి, ఏ రోజు ఆయన, ఇంకా మేము యంగ్స్టర్స్ అయినా కూడా ఎప్పుడైనా లో అవ్వడం, సిచ్యువేషన్ బాగున్నప్పుడు, ఏదైనా ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వకపోయినా, అనుకున్నది జరగకపోయినా లో అవ్వడం, మళ్ళీ ఇమీడియట్గా గెట్ బ్యాక్ అవ్వడం, టైం పడడం అని జరుగుతాయి. కానీ ఎప్పుడు నేను కోన గారిని డిసప్పాయింటెడ్గా కానీ, లో ఫీలింగ్లో కానీ ఎప్పుడు చూడలేదు. అసలు ఆ సక్సెస్ ఏంటో, మరి అదేంటో ఎప్పటికీ అది చాలా ఇన్స్పిరేషన్ నాకు. సో అలాంటి మా కోన గారు ఇంకొక మంచి ఉద్దేశంతో ఇది పులి మేక అనేది, నాకు ఇంతకుముందు ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ లాంటి ఒక ఎక్సైటింగ్ వెబ్ సిరీస్లో చేయబోతున్నాం శివ అన్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను, అంటే దీని నుంచి కనీసం ఒక 30-40 మందికి డెఫినెట్గా ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను. ఈరోజు ప్రత్యక్షంగా అది నేను చూస్తున్నాను. సో కమింగ్ టు ఫస్ట్ థింగ్ అండ్ లీడ్ రోల్స్ అండ్ లావణ్య త్రిపాఠి గారు అండ్ ఆది సాయి కుమార్ గారు. సో అసలు ఇప్పుడు నేను చూసిన 40 minutesలో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. బట్ ప్రోగ్రెస్లో ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి వెళ్ళే కొద్దీ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, ఓవరాల్గా పులి మేక ఎవరు, పులి ఎవరు, మేక ఎవరు అనేది తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ లావణ్య త్రిపాఠి గారు ఏంటండి ఆ ఫైట్లు చాలా బాగుంది. ట్రైలర్లో చూసినప్పుడే సర్ప్రైజ్ అయ్యాను, అది అమ్మవారి గెటప్లో అది. సో ఇప్పుడు నాకు తెలుసు, బట్ అది నేను ఇప్పుడు రివీల్ చేయను, డెఫినెట్గా అందరూ చూడాలి, ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. దెన్ రియలీ కంగ్రాచులేట్ ఆది సాయి కుమార్ బ్రో. నాకు నచ్చింది ఏంటంటే, అసలు ఓటీటీ అనేది ఇప్పుడు ఇంత వ్యాస్ట్ అయిపోతున్న టైంలో ఒక ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఒక మంచి కంటెంట్లో కనిపించాలి, ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే థాట్ ప్రాసెస్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అటు సినిమాలు, ఇటు ఎక్సైటింగ్ ఓటీటీలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా కమింగ్ టు మై ఫ్రెండ్ చక్రి. యాక్చువల్గా కమర్షియల్ సినిమాలు ఇంతకుముందు చేసినవి చూశాను, మంచిగా ఆల్రెడీ తీసాడు ఫిల్మ్, మంచి కమర్షియల్ మేకింగ్, మంచి గ్రిప్ ఉంది అనుకునేవాడిని. బట్ ఈ థ్రిల్లర్ ఎలా చేస్తాడు అనుకున్నాను, కానీ చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. అంటే ఒకవేళ కంటెంట్ జానర్ దొరికితే ఎవరైనా చేయొచ్చేమో, ఒక పొటెన్షియాలిటీ ఉంటే అనేది ప్రూవ్ చేశాడు చక్రి బ్రదర్. వెరీ నైస్ టు సీ యూ యాజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అలో చేయగలను అనే ఒకటి వచ్చింది. అండ్ అలాగే ఆర్టిస్ట్ని ఒక్కొక్కరిని చెప్పడం మొదలు పెడితే కొంతమందిని మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు స్టేజ్ షేర్ చేసుకున్న అందరూ పులి మేకలో పార్టిసిపేట్ చేసిన పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి చివరి ఆర్టిస్టుల వరకు అందరికీ నా కంగ్రాచులేషన్స్ అండి. మనస్ఫూర్తిగా మై బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ హియర్. సో ఇప్పుడు సాయి తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యెట్ అనదర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఆన్ ZEE5. సాయి తేజ్ గారు ప్లీజ్. పాత్రికేయ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే వేదిక మీద ఉన్న పులిమేకా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ ZEE5 టీమ్. కంగ్రాట్స్ రాధా గారు, సుహాస్ గారు, చాలా కష్టపడ్డారు. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాం మనము, కోన వెంకట్ గారు అద్భుతమైన అడవిని సృష్టించారు. అందులో ఎవరు ఎవరిని వేటాడతారో చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ZEE5 అండ్ వాచ్ ఇట్. ఆది సాయి కుమార్ గారు అండ్ లావణ్య గారు, యూట్యూబ్లో కింద కామెంట్లు, ట్రైలర్ కింద కామెంట్లని ఎవరు చంపారు అని వస్తుందండి. అది ఎవరు చంపారో తెలియాలంటే, ఎవరు కిల్లరో తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ZEE5 అండ్ వాచ్ ఇన్ ZEE5. కామెంట్లలో చాలామంది ఆది గారు చంపారా, లావణ్య గారు చంపారా, ఎవరు చంపారో తెలియట్లేదు అంటున్నారు. ప్లీజ్ వాచ్ అండ్ నో ద సీక్రెట్. కమింగ్ టు ZEE5, సంక్రాంతికి సార్ పెద్ద హిట్ ఇచ్చారు, సరిగ్గా నెల తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అదేమో 70mm బ్లాక్ బస్టర్, ఇదేమో OTT బ్లాక్ బస్టర్.
ఇలాంటి బ్లాక్ బస్టర్లు ప్రతి నెల ఇస్తాం, ప్రతి నెల మీకు సంక్రాంతిని చూపిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Z5. మళ్ళీ చెప్తున్నాం, ఎంతోమంది కష్టం. ఓటీటీలో ఇందాక చెప్తున్నట్టు కొత్త టెక్నీషియన్స్, కొత్త టాలెంట్ వస్తున్నారండి. ఇది ఒక ఐపీఎల్లో మారిపోయింది. ఎంతోమంది కష్టం ఉంది ఇక్కడ. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అడ్డమైన బొమ్మల్లో చూడకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Z5 అండ్ వాచ్ ఇన్ Z5. డోంట్ బీ ఏ పైరెట్, బీ ఏ హీరో. అండ్ మార్నింగ్ నుంచి నెంబర్స్ చూస్తున్నామండి. కంటిన్యూస్గా నెంబర్స్ ఆర్ వెరీ హై. కంప్లీషన్ రేట్ చాలా హైగా ఉంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ పులిమేకా ఈస్ గోయింగ్ టు బీ ద ట్రెండ్ సెటర్ ఇన్ తెలుగు ఓటీటీ రంగం. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో పులిమేకా ట్రెండ్ సెటర్ అవుతుందని నమ్మకంతో చెప్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ కోన గారు. మరెన్నో వెబ్ సిరీస్లు మీరు మాతో చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి తేజ్ గారు. మీరు అందుకే ఆ పొజిషన్లో ఉన్నారండి. యు నో హౌ టు అట్రాక్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఒకవైపు స్టంట్స్, స్ట్రెంగ్త్. నేను అందచేత మాడిచ్చారు. నాకు పేమెంట్ ఒకసారి ప్రామిస్. సగం నాకు ఇవ్వండి. అదే అందుకనే. ఓకే, ఇప్పుడు లావణ్య గురించి వీళ్ళిద్దరి గురించి చెప్పాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పనిచేసిన హీరోస్ ఇన్ మూవీస్, నా ఫస్ట్ మూవీ విత్ రవితేజ వాజ్ వెంకీ, నా ఫస్ట్ మూవీ విత్ మహేష్ బాబు వాజ్ దూకుడు, నా ఫస్ట్ మూవీ విత్ ఎన్టీఆర్ వాజ్ అదూర్స్. అంటే నేను అందరికి చెప్తున్నా, ఫస్ట్ మూవీ విత్ విష్ణు డి. నేను ఫస్ట్ టైం నేను రాసి హీరోస్ అందరికీ బ్లాక్ బస్టర్సే. అలాగే నేను ఫస్ట్ టైం వర్క్ చేసింది ఆదికి కూడా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో ఆ సెంటిమెంట్ కాబట్టి కంటిన్యూ అయింది. అంటే ఇది ఇండైరెక్ట్గా హీరోలకి మెసేజ్ ఇస్తున్నాను. సో నాతో పనిచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం మీరు నన్ను హైర్ చేసుకోవచ్చు. లైక్ ప్రభాస్ ఇంకా నేను చేయలేదు. ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. సో కాబట్టి థ్యాంక్స్ ఎ లాట్. ఇంత పెద్ద మేము రియల్గానే నేను లిటరల్గా చూస్తున్నా. యూఎస్ నుంచి, డెన్వర్ నుంచి, న్యూ జెర్సీ నుంచి రాత్రి పొద్దున అండ్ ఆఖరికి మా హోమ్ టౌన్ బాపట్ల. నాకు నా సక్సెస్ మెజర్ ఎనీ సినిమా నాకు ఫస్ట్ వచ్చేది మా బాపట్ల నుంచి వస్తుంటుంది. అక్కడి నుంచి నా కోసం చాలా వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నారు చాలామంది. సో థ్యాంక్స్ అ లాట్. ఆడియన్స్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అమేజింగ్ టాలెంట్. ఎందుకంటే అందరు యాక్టర్స్ గురించి పేరు మాట్లాడడం కష్టం, కానీ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే వీళ్ళు ఒక సీన్ పండాలంటే ఆ సీన్లో అది చిన్నదా పెద్ద కాదు, ఒక్క రాంగ్ ఎక్స్ప్రెషన్ కెన్ స్క్రూ అప్ ద హోల్ సీన్. అలాగా పర్ఫెక్ట్ యాక్టర్స్ని పిక్ చేసుకున్నాం, చక్రి అండ్ మీ. వాళ్ళు ఆ క్యారెక్టర్ ఎంతవరకు చేయాలో అంతవరకు 100% జస్టిస్ చేశారు. మై బిగ్ నేను వాళ్ళందరికీ మా సిరీస్లో పనిచేసిన ప్రతి యాక్టర్కి పేరున థ్యాంక్స్ అలాట్. నౌ ఎట్ లావణ్య, నేను ఆల్రెడీ చెప్పా. సో యూ బీన్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ పులిమేకా. ఎలా అయితే, ఎందుకంటే ప్లస్ ఆదిలో నాకు చాలామంది చేసింది ఏంటంటే మెసేజ్, ఒక ఇన్నోసెంట్గా ఉంటూ, ఇంటెలిజెంట్గా ఉంటూ, ఒక తండ్రికి మంచి కొడుకుగా ఉంటూ, ఒక మంచి ఇన్వెస్టిగేటర్గా ఛేదిస్తూ, ఈ 2 షేడ్స్ చేయడం చాలా కష్టము. చాలా కన్విక్షన్ తోటి తను చేశాడు. ప్రతి సీన్లో మీరు ఇప్పుడు చూసిన నథింగ్. మీరు ఫుల్ సిరీస్ చూస్తే చూడని వాళ్ళకి అర్థమవుతుంది. తను చాలా హోంవర్క్ చేశాడని నాకు అర్థమైంది. ప్రతి సీన్లో, ప్రతి ఎక్స్ప్రెషన్ వెనకాల అది చాలా హోంవర్క్ ఉంది. అలాగే లావణ్య ఎస్పెషలీ తను ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. ఎంత ఛాలెంజ్ తీసుకుందంటే ప్రతి సీను ఐఎమ్ షూర్ తను ముందే పంపించమని, ఎవ్రీథింగ్ అంటే అందరూ హార్ట్కి తీసుకొని లైఫ్ అండ్ డెత్ అన్నట్టు ది బెస్ట్ ఇవ్వాలన్నట్టు తను చేసింది. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఇవాళ పులిమేకా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టుడే. అండ్ మై డైరెక్టర్ చక్రి అమేజింగ్. సో తన ద్వారా ఇప్పుడు నేను రాసిన కథని తన ద్వారానే మేము చూసాం, మీ అందరూ చూస్తున్నారు. థ్యాంక్స్ అలాట్ చక్రి. ఇది సో దీంతో నాకు తెలిసి నువ్వు పర్మనెంట్గా ఓటీటీ డైరెక్టర్ అయిపోతాను చూసుకో. సో థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు చెప్పండి, ఇచ్చేద్దాం మన లావణ్యకి. సిరి ఫస్ట్ సిరి ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే ప్రివ్యూ చూడడానికి వచ్చిన గెస్టులందరికీ, శివనిర్వాణ్ సార్, ఇంకా చమ్మక్ చంద్ర గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పులి మేకా వెబ్ సిరీస్ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, చాలా మంది చూశారు. ఇంకా ఎవరెవరైతే చూడలేదు, ఎవరెవరైతే జీ5ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి. కోనా వెంకట్ సార్ గురించి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా అసలు చాలా తక్కువ. బేసిక్గా ఆర్టిస్టులు కొంతమందికి ఏంటంటే క్యారెక్టర్ డిజైన్ అయిపోయిన తర్వాత ఎవరు సెట్ అవుతారు ఏంటి అని చూస్తారు. బట్ సార్ మాత్రం నేను బిగ్ బాస్ సీజన్ 5లో ఉంటున్నప్పుడు నన్ను చూసి క్యారెక్టర్ రెడీ చేశానని నాకు కాల్ చేసి చెప్పారు. సో సిరి చేస్తావా అంటే, మీరు ఫోన్ చేసి అడగడమే ఎక్కువ, ఇంకా చేస్తానే ఏంటి, కథ విండాలి అవి ఏం లేవు, నేను చేస్తా, ఫిక్స్ అయిపోండి అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ సార్. తర్వాత మా డైరెక్టర్ చక్రి గారు, హీఈస్ వెరీ కూల్ అండ్ కంపోజ్డ్. అసలు ఇక్కడ ఎంత కూల్గా కనిపిస్తున్నారు కదా, సెట్లో ఏమైనా తేడా వస్తే ఎవరిని కొట్టేస్తారా అని ఇల్లు ఇలా భయపడిపోయే వాళ్ళం మేము. అంత డెడికేటెడ్గా ఉంటారు. థ్యాంక్ యూ చక్రి గారు. అండ్ ఆది గారు, ప్రేమ కావాలి టైంలోనే నాకు ఆది గారు అంటే చాలా ఇష్టం. హీస్ వెరీ గుడ్ యాక్టర్, చాలా బాగా చేస్తారు. అండ్ అలాగే లావణ్య గారు, షీఈస్ ప్రిటీ, స్వీట్, హాట్ అన్నీ అలానే. తనలో ఎన్ని యాంగిల్స్ అయితే ఉన్నాయో తన యాక్టింగ్లో కూడా అంత వేరియేషన్స్ చూపించి చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చాలామంది, రాజా గారు, భరణి గారు, నోయల్ గారు, మన కాంబో లేదు బట్ నెక్స్ట్ దాంట్లో చేద్దాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ పింకీ ఫర్ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ శ్రీహాన్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. Done? Thank you, Pallavi. Oh, thank you, Siri. అండ్ ఎస్, సో ఆబ్వియస్గా ఈ పులి మేకా ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా లావణ్య గారిని నాకు తెలిసి స్టంట్స్ విషయంలో ఆల్రెడీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చుంటాయి. బట్ ద క్యారెక్టర్ హ్యాస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్, వల్నరబిలిటీ, ఇమోషన్స్, అసలు హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ అండ్ వేరియేషన్స్ని చూపించడం జరిగింది. కుడోస్ టు యూ. అండ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ లావణ్య త్రిపాఠి గారు అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్ ఆల్ త్రూ అవుట్ ద ప్రమోషన్ ఆఫ్ పులి మేకా. అండ్ ఆల్రెడీ అందరికీ థ్యాంక్స్ చెప్పేశాను లాస్ట్ ప్రెస్ మీట్లో. కానీ ఫర్ కోనా సార్ ఫర్ బ్రింగింగ్ దిస్ హోల్ ప్రాజెక్ట్ టుగెదర్, చక్రి సార్ ఫర్ బీయింగ్ ద మోస్ట్ అమేజింగ్ పర్సన్ టు వర్క్ విత్, అండ్ everyone. And okay, I forgot something. Thanks all the guests for taking out time and coming here today. Thank you so much. And ఈరోజు కంగ్రాచులేషన్స్ చెప్పాలి మన టీమ్కి. కంగ్రాచులేషన్స్ టు అస్ ఎవ్రీవన్. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ నా అన్నయ్య పొద్దున నుంచే సాయంత్రం వరకు I think he was glued to the TV watching Puli Meka, and he's a Hindi speaking person. So that's the effect of Puli Meka. So I just want to thank right now Kona Garu, Chakri sir, my whole team for giving their best, and especially Kona Garu for seeing me as Kiran Prabha and believing that I could do something like this, an action. Angle nenu kuda chudlenu. So first time nenu kuda chusanu screen lo, నాకు కొంచెం సిగ్గు, కానీ for some reason I saw. But just want to thank and congratulations my whole team and Z and everyone. Thank you so much. Thank you so much, Lavanya. Hope to see you in many more such wonderful roles and projects. Thank you so much. And yes, innocence and intelligence రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు ఆది సాయి కుమార్ గారు అని చెప్పాలి. ఆయన గురించి చెప్పలేదు కదా, నేనే మర్చిపోయాను. ప్రభా లాస్ట్ టైం యు వరంట్ దేర్, నో, సో ఇట్ బికేమ్ ఎ హ్యాబిట్. So sorry. And Adi was wonderful, at his character. Chala baga chesaru. And Anneke chala actually, he really liked his performance, so subtle, and you were apt and perfect for the character. And thank you so much for doing it. Wonderful. Adi garu, wonderful to see you in this beautiful role. Actually, ఇలాంటి రోల్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయేమో, అది కూడా హీరోగా ఉన్న ఒక పర్సనాలిటీకి. సో అలాగా చాలా డిఫరెంట్గా కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ప్లీజ్, థ్యాంక్ యూ. ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే పులి మేకని మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చాలా చాలా థ్యాంక్స్. అలానే ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అన్ని చోట్ల నుంచి, వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, ఎందుకంటే కోనా గారు, నేను ఓటీటీలో 2 years బ్యాక్ నాకు ఒక ఆఫర్ వచ్చింది. బట్ అప్పట్లో ఏంటంటే చేయాలా వద్దా, ఇంకా అప్పుడు లాక్డౌన్ రాలేదు. అంటే కరెక్ట్గా నేను వద్దు అనుకునే టైంలో లాక్డౌన్ పడిపోయింది.
తర్వాత చేద్దాం అనుకున్న టైంలో కూడా ఏది మంచి ప్రాజెక్ట్ దొరకట్లేదు. అలాంటి టైంలో కోన గారు నాకు ఈ కథ కలుద్దామని చెప్పిన వెంటనే నేను ఐ వాజ్ ఎక్సైటెడ్. అండ్ కోన గారు ఈ నరేషన్ ఇచ్చిన వెంటనే నాకు బాగా నచ్చింది. అంటే స్క్రిప్ట్, క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ లావణ్య గారు హీరోయిన్ అన్నారు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ చక్రి గారు డైరెక్షన్ అన్నారు. సో ఒక మంచి టీం, అంత టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా మంచి వాళ్ళు, యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ అందరూ కూడా మంచి టీము. సో ఒక బ్యూటిఫుల్ డెబ్యూ అనిపించింది అండ్ చేయడం జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ZEE5 ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రాధా గారు కానీ అలాగే అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిన్న యుఎస్లో మా వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ చాలామంది చూశారనమాట సిరీస్ని. చాలా బాగుంది, మొత్తం కంప్లీట్ చేసేసారు. సో ఎవరు చూసినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేశారు. మా మామ్ మధ్యాహ్నం చూసింది 2 o'clockకి, 5 o'clock 2 o'clock అంటే 1 o'clock లంచ్ బిఫోర్ స్టార్ట్ చేసింది. తర్వాత లంచ్ చేసింది. తర్వాత 5 o'clockకి షీ కాల్ మీ, చాలా బాగుంది, లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నాను, చాలా థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పింది. సో జనరల్గా అంటే ఎవరు చూసినా కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ ఎవరు ఆపట్లేదు. సో అదైతే కన్ఫర్మ్డ్గా జరుగుతుంది, అది జెన్యున్గా జరుగుతుంది. ఇది మా వెబ్ సిరీస్ అని కాదు నేను చెప్పట్లేదు, అది జెన్యున్గా జరుగుతుంది. అండ్ లావణ్య చాలా బాగా చేసింది. అండ్ ఐ మెసేజ్డ్ హర్ ఆల్సో. నిన్న నైట్ చూశాను నేను. ఫైట్స్ కానీ అన్నీ కూడా తన హోంవర్క్ కనిపించింది. అలానే షీ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. అండ్ రాజా కానీ అలాగే అందరూ, రాజా నా బ్రదర్ క్యారెక్టర్ రాజా చేసిన వాళ్ళు కానీ అందరూ, ఆల్ నోయల్ కానీ ఎవ్రీవన్ డిడ్ వెరీ వెల్. సో కంగ్రాచులేషన్స్ అందరూ. మా ఫాదర్ చేసిన కానీ అందరూ కూడా ఒక 100% చేయాలని చేసాం. అండ్ తప్పకుండా ఇంకోటి, వెబ్ సిరీస్లో కోన గారి స్టైల్లో ఫ్యామిలీస్ హ్యాపీగా చూడొచ్చు. ఇది అంటే ఎక్కడా కూడా ఫ్యామిలీ ఇది కానీ అది కానీ మొత్తం వెబ్ సిరీస్ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చూడొచ్చు. అక్కడక్కడ 1-2 words తప్ప అది మ్యూట్ చేసేసుకొని 100% అది కూడా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా చూసేసే వెబ్ సిరీస్ ఇది. ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఎక్కడ ఏది ఉండదు, చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా వెళ్ళిపోయే వెబ్ సిరీస్ ఇది. సో తప్పకుండా ఫ్యామిలీస్, కిడ్స్, యూత్, ఆల్ ఏజ్ వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూసిన తర్వాత నాకు అనిపించింది, మీరు కూడా చూడండి. అండ్ వండర్ఫుల్ జాబ్ బై చక్రి అండ్ మై మ్యూజిక్ ప్రవీణ్ రీరికార్డింగ్ కూడా చాలా బాగుంది. సో ఎవ్రీథింగ్ అన్ని కుదిరింది. అండ్ థ్యాంక్ వన్స్ అగైన్ కోన గారు అండ్ చక్రి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఈ ఓటీటీ స్పేస్లో కూడా ఇంకా మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆది గారు చెప్పినట్టుగా ఈ పులి మేకా వెబ్ సిరీస్లో నిజంగా మంచి ఫ్యామిలీ ఇమోషన్స్ కూడా ఉన్నాయండి. ఐ హోప్ అందరూ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్ కూర్చుని చూడొచ్చు అనమాట. సో బింజ్ వాచ్ చేసేయండి, ఆలస్యం చేయకుండా ZEE5 యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పులి మేకా అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ZEE5. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. కోన గారు మీరు ఇంకేమైనా ఫైనల్ టచ్? నో, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. యా, మా ZEE5 కో ట్యాగ్ లైన్ ఉంది సార్, ZEE5 చూస్తూనే ఉండిపోతారు. పులి మేకతో అది నిజమైంది. ఓపెన్ చేసిన వాళ్ళందరూ చూస్తూనే ఉండిపోతున్నారు. నేను ఒకసారి ZEE5 అంటా, మీరు అందరూ చూస్తూనే ఉండిపోతారు అన్నారు. సరేనా? రెడీ, స్టడీ, 1 2 3. ZEE5 సార్. పులి మేక బయట అంతా వాయిస్ చేస్తుంది, మీరు అలా మెల్లగా చెప్తే వెళ్ళా సార్, కొంచెం గట్టిగా. ZEE5 సార్. పులి మేక సార్ వేటాడుతుంది సార్, పులి బయట. ఇంకొంచెం గట్టిగా. లేదు, సేమ్, కొంచెం గట్టిగా చెప్పండి. పులి మేక ZEE5. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అసలు మామూలు స్ట్రాటజీ కాదు ఇది సాయితేజ్ గారు. సాయితేజ్ గారు పులి మేక ప్రమోషన్కి రాలేదు, ZEE5 ప్రమోషన్కి వచ్చారు. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్స్, ఇక్కడికి విచ్చేసి ప్రీమియర్ చూసి మీ ఒపీనియన్ని, రివ్యూని కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.